హాయ్ విను. మనలో ఒక భావం ఉంది, నాకు ఏజ్ అయిపోయింది, ముసలివాడిని అయిపోతున్నాను, ఏజ్కి ఏజ్ ఏజ్ పెద్ద అయిపోతుంది అని చెప్పి అంటూ ఉంటాం. సో అదేవిధంగా అప్పుడప్పుడు మనం అంటూ ఉంటాం, ఏజ్ ఇస్ జస్ట్ ఏ నెంబర్ అని కూడా చెప్తూ ఉంటాం. కానీ అబద్ధం చెప్తున్నాం. అలా అంటూనే ఉంటాం, లోపల బాధపడుతూనే ఉంటాం. సో మనం ఇది చేస్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, నేను మాట్లాడితే ఏమైనా అనుకుంటారేమో, ఇన్ఫీరియారిటీ అనమాట. మనలో దాగి ఉండే ఎన్నో టాలెంట్స్, ఎన్నో స్కిల్స్ ఎగ్జిబిట్ చేయాలనిపిస్తుంది. ఎవరైనా బాగా డ్యాన్స్ చేస్తే మనకి డ్యాన్స్ చేయాలి, ఎవరైనా పాట పాడితే నాకు కూడా పాడాలి అనిపిస్తుంది, లోపల దాచుకుంటూ ఉంటాం కదండి. ఇంకో ఉదాహరణ, మీలో ఒక ఇన్నర్ చైల్డ్ ఉన్నాడు అని చెప్పడం కోసం నేను మంచి ఉదాహరణ ఇస్తాను. ఒక రూమ్లో ఒక బాల్ ఉంది. రూమ్లో చాలామంది ఒక మీటింగ్ అటెండ్ అయ్యారు. సో మీటింగ్ అటెండ్ బాల్ అక్కడ ఉంది. నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు ఆ బాల్తో ఏమైనా చేస్తారండి? మీరు ఏం చేయరు. మీటింగ్ హాల్లోంచి అందరూ బయటికి వెళ్ళిపోయారు, మీరే లాస్ట్ వస్తున్నారు, ఎవరు లేరు, మీకు అవకాశం ఉంది, మీరేం చేస్తారు? కరెక్ట్, ఆ బాల్తో మీరు ఆడుకుంటారు కదా. ముందెందుకు ఆడుకోలేదంటే ఎవరైనా నా గురించి ఏమనుకుంటారేమో అన్న ఫీల్. అర్థమవుతుందండి? ఎవరైనా ఏమన్నా నా గురించి ఏమనుకుంటారు, మీలో ఇన్నర్ చైల్డ్ ఉన్నట్టే మీకు కూడా ఆడాలనిపిస్తుంది, కానీ ఆడరు. సో నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు మీరు చూసే ఈ వీడియోలో ఏంటంటే కేరళ రాష్ట్రానికి చెందిన లీలామా జాన్ అనే ఒక 64 years లేడీ డ్యాన్స్ చేయడం అనమాట. సో చూశారు కదా ఆమె ఎంత అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నారు. ఈ ఒక వీడియో వైరల్ అయింది, ఇప్పుడు చాలా ట్రెండింగ్ వీడియో. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత కొన్ని ఛానల్స్ వాళ్ళు ఆమెను వెళ్ళి కలిసి, మీరు ఇలా చేయడానికి కారణం ఏంటి అంటే ఆమె చెప్పింది ఒకటే చెప్పారండి, లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఎంజాయ్మెంట్. లైఫ్ అనేది ఎంజాయ్ చేయడానికి ఉన్నది, అంతేగాని దాచిపెట్టుకోవడానికి ఉన్నది కాదు అని చెప్పారు. తర్వాత దానికి యాడ్ ఆన్ చేసి ఆమె ఏం చెప్పారంటే, నాకు 90 years అయినా సరే నేను దేవుడు నాకు శక్తి ఇస్తే మాత్రం ఇలా ఎంజాయ్ చేస్తానని చెప్పారు. పెద్ద లెసన్ అండి, పెద్ద లెసన్, మనందరికీ పెద్ద లెసన్ ఇది. ఏంటంటే ఆమె ఇంత పాపులర్ అయ్యారు. ఇప్పుడు ఏంటంటే టెలివిజన్ ఛానల్స్ వాళ్ళ యొక్క ప్రోగ్రామ్స్కి ఆమెను ఇన్వైట్ చేస్తున్నారు. సో మనలో కూడా చాలామందికి ఇలాంటి టాలెంట్స్ ఉంటాయి, ఇలా చెయ్యాలనిపిస్తుంది. కానీ నేను పెద్దదాన్ని అయిపోయాను, లేదా పెద్దవాడిని అయిపోయాను, నాకు పిల్లలు పుట్టిస్తారు, మనవరాలు పుట్టిస్తారు. ఈమెకు కూడా మనవరాలు కూడా ఉన్నారండి. సో గ్రాండ్ చిల్డ్రన్ ఉన్నారు. సో నాకు వాళ్ళు పుట్టిస్తారు, పిల్లలు ఉన్నారు, ఏమనుకుంటారు అనే ఒక ఫీల్ మనందరినీ బ్యాక్ స్టెప్ వేస్తూ ఉంటుంది. జీవితంలో సంతోషం కావాలి, హాయిగా స్ట్రెస్ ఫ్రీగా బతకాలనుకుంటే మనం కొన్ని పనులు చేయాలండి. ఏంటంటే ఇలాంటి డీస్ట్రెస్సింగ్ యాక్టివిటీస్ చేయాలి. ఫంక్షన్స్, పార్టీస్ ఉన్నప్పుడు డ్యాన్స్ చేయటం. ఎందుకండి, మా ఫ్యామిలీలో రెగ్యులర్గా మా ఇంట్లో లేకపోతే మా ఫ్రెండ్స్ ఇంట్లో పార్టీస్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి. ఇలాంటి సందర్భంలో మేము సరదాగా ఇలాగ ఎంజాయ్ చేస్తాం. మీరు ఇప్పుడు చూసే విషయాలు ఏంటి, నేను నా శ్రీమతి డ్యాన్స్ చేసే విషయాలు. నాకు పెద్దగా డ్యాన్స్ రాదు, అయినప్పటికీ కొన్ని స్టెప్స్ వేయాలనే కోరిక అక్కడ డీస్ట్రెస్ చేసుకుంటూ ఉంటాం. సో ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. సో ఇది వెస్ట్రన్ కల్చర్ అంటారో లేకపోతే ఇండియన్ కల్చర్ అంటారు, ఏదైనా సరే, ఏ కల్చర్లో ఉన్నా సరే డీస్ట్రెస్సింగ్ అనేది ఇంపార్టెంట్ యాక్చువల్గా. సో మనం చూస్తుంటాం, దీన్ని బాల్ డ్యాన్స్ అని కూడా చెప్తుంటారు, కొన్ని ఫంక్షన్స్లో చేస్తూ ఉంటారు. ఎందుకంటే బాల్ డ్యాన్స్ గురించి చెప్తాం. మనం ఒక ఫంక్షన్, మన హల్దీ ఫంక్షనో లేకపోతే ఇంకో ఫంక్షన్ జరిగితే మనం స్టేజ్ ముందు కూర్చొని ఉంటాం, మిగతా డ్యాన్స్ చేస్తూ ఉండగా మనకేమనిపిస్తుంది, నన్ను పిలిస్తే బాగుంటుంది, నేను 4 స్టెప్స్ వేస్తే బాగుంటుంది, నేను ఎంజాయ్ చేయాలనే ఫీల్ ఉంటుంది కదా. కానీ వాట్ ఈస్ స్టాపింగ్ యూ అంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనే ఒక బాధ ఒకటే మనలో ఉంటుందండి. ఎవరు ఏమనుకోరండి. ఎగ్జిబిట్ యువర్ స్కిల్స్. మీలో ఉన్న టాలెంట్స్ ఏమున్నా సరే దాన్ని ప్రూవ్ చేయండి, డీస్ట్రెస్ చేయండి. ఎప్పుడైతే మీరు పాట పాడతారో, మీకు లేకపోతే ఒక డ్యాన్స్ చేస్తారో, లేకపోతే ఒక పెయింటింగ్ వేస్తారో, లేకపోతే ఒక మంచి జోక్ చెప్తారో, ఒక స్టాండప్ చెప్తారో, మీలో ఉండే టాలెంట్స్ని మీరు వాయిస్తో నిమిత్తం లేకుండా ఎక్స్పెక్ట్ చేయండి. మీ క్రియేటివిటీని ఎక్స్పెక్ట్ చేయండి. ఈరోజు సోషల్ మీడియా ఎంత డెవలప్ అయినప్పుడు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారండి, ఎవరు యాక్సెప్ట్ చేయకుండా ఉంటారు. అంటే మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్సర్స్, స్టార్స్ అయిపోమని చెప్పట్లేదు. సందర్భం దొరికినప్పుడు డీస్ట్రెస్ యువర్ సెల్ఫ్. డ్యాన్స్ ఇస్ ఎ గుడ్ డీస్ట్రెస్సర్ అండి. ఎందుకంటే ఒత్తిడి మనలో పెట్టుకుని ఆ ఒత్తిడితో మనం బతికితే ఏమవుతుందంటే మనకి లైఫ్ స్టైల్ డిజీజెస్ వస్తాయండి. ఈ లైఫ్ స్టైల్ డిజీజెస్ ఎప్పుడు వచ్చినా ఏం చేస్తుందంటే ముందు జీవితం చాలా కష్టమైపోద్ది. డీస్ట్రెస్ చేయండి, లైఫ్ని ఎంజాయ్ చేయండి. లైఫ్ ఇస్ ఫర్ ఎంజాయ్మెంట్ అండి. ఏమంటారు? థ్యాంక్ యూ.